ఇప్పుడు టెక్ శంకర్ లొంగిపోయిందని చెప్పి వచ్చింది టెక్ శంకర్ అంతకుముందు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఇప్పుడు లొంగిపోవడం అంటే ఎక్కడికి పోవాలి, పోలీసుల కాడికి పోవాలి కదా. లొంగిపోవడం అంటే వచ్చేసి రోడ్ల మీద తిరగారు కదా. ఫస్ట్ ఏంటంటే పోలీసుల కాడికి పోవాల్సిందే. మరి పోయే కాడ మధ్యవర్తులతోటి రకరకాల పద్ధతులు వచ్చేటప్పుడు ఎన్కౌంటర్ కావచ్చు. ఒక్కరు కూడా పట్టుబడి ఏంటంటే వాళ్ళని చంపేయచ్చు, ఎన్నైనా జరగవచ్చు. కాబట్టి దానికి ఒక్క మనిషికే నెల 2 నెలలు 3 నెలలు ప్రయత్నం చేయాలి. అంత ఈజీ కాదు. ప్రభుత్వాలకు తెలుసు, పోలీసు అధికారులకు తెలుసు. అంటే లొంగిపోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. లొంగిపోవనంగానే లొంగిపోవడానికి మరి ఒక్కరు లొంగిపోవాలంటే అదైతే ఇప్పుడు మొత్తంగా అక్కడ పార్టీ ఆ మొత్తం కూడా ఏంటంటే అలా 2 అంత ఈజీ కాదు కదా. ఎట్లా వస్తారు వాళ్ళందరూ? ఒక్కొక్క దళము ఒక్కొక్క ప్రాంతాల్లో పనిచేస్తుంది. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒకటి ఖమ్మం కాడు ఉంటుంది, ఒకటి వరంగల్లో ఉంటుంది, ఒకటి హైదరాబాద్లో ఉంటుంది, ఒకటి నల్గొండలో ఉంటుంది, ఒకటి గుంటూరులో ఉంటుంది. అంటే మరి వేరు ప్రాంతాల్లో ఆ కమిటీలు ఉంటాయి, దళాలు ఉంటాయి. వాళ్ళందరూ కలవాలి కదా. ఎట్లా కలుస్తారు? ఫోన్ కొట్టంగానే వాళ్ళ ఫోన్లు లేవు కదా. వాళ్ళు ఫోన్ కొట్టంగానే రారు. వాళ్ళ బస్సులు విమానాలు వాళ్ళకి లేవు. వాళ్ళు నడిచి రావాలి, సమన్వయం కావాలి. ఇవన్నీ లేకుండా ఎవరి అంటే పూర్తిగా ఆ పార్టీ ఆ రాష్ట్ర పార్టీ కూడా సమన్వయం కావాలి కదా. దాంట్లో క్లియర్ గా కాబట్టి నీ ప్రశ్న నేను కంప్లీట్ చేయను. కాబట్టి ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. దానికి కూడా ఒక విధానాలు ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ రాష్ట్ర కమిటీ ఇచ్చింది. రాష్ట్ర కమిటీ ఇచ్చిందంటే ఒక బాధ్యత అయితే ఉన్న వాళ్ళే కదా. కాబట్టి దానికి తగిన టైము అనేది అవుతుందో ఇవంతా కూడా అంటే మీరు మళ్ళీ ఒక వంక ఎన్కౌంటర్ పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తారు, కోమింగ్ చేస్తారు అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుకోవాలి? అది కూడా సమస్య వస్తుంది కదా. మీరు కనీసం సమయం ఏదో మునిపోయినట్టుగా 50 ఏళ్ళ కంచి ఉన్న దాన్ని మీరు నెల 2 నెలలకే మీకు ఏం మునిపోతుంది? కొంపలు అంటుకుంటున్నాయి అన్ని. వాళ్ళు చెప్తుండ్రు కదా ఫిబ్రవరి 15 లోపు ఏంటంటే మేము ఇవన్నీ చేస్తాం మేము అనే విషయం. వాళ్ళు కూడా మేము కాల్పులు చేయము, మేము PLJ వారోత్సవాలు జరపము అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు నువ్వెందుకంత? నేను మొదటి నుంచి చెప్తున్నా. నేను మార్చి నుంచి శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకులుగా మీరు టైం ఇవ్వండి, ఎన్కౌంటర్ చేయకండి, వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేస్తారు, మీరు చర్చలకు విలువనే చెప్తున్నాను. నేను చెప్తుంటే కూడా చేసారు. మరి బసవరాజు కూడా రాసింది కదా. నేను చెప్పినట్టుగా సోను ఆచరణలు కూడా వాళ్ళు సరే శాంతి చర్చలు జరిగితే బాగుండేది, జరగలేదు.